శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యం కావాలన్నా, చేసే పనులలో విజయం కావాలన్నా, శారీరక మానసిక వ్యాధులు తొలగాలన్నా, శత్రువులపై విజయం సాధించాలన్నా, అందున అంతఃశత్రువులను బాహ్యశత్రువులను కూడా జయించాలనే కోరిక ఉన్న వీటన్నిటికీ పరిష్కారం ఆదిత్య హృదయం. శ్రీమద్ రామాయణంలో సాక్షాత్తు రామచంద్రుడంతటి వాడు అగస్త్య మహర్షి ద్వారా ఉపదేశం పొంది పరమ పవిత్రమైన ఆదిత్య హృదయం పఠించాడు. తత్ప్రభావం వల్ల యుద్ధంలో విజయం పొందాడు. నిరంతర విజయాన్ని ప్రసాదించే దివ్య స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇటువంటి స్తోత్రాల విషయంలో వెనుక ముందు చూడకుండా దొరకగానే పారాయణం చేయమని ఒకప్పుడు సౌనకుడు చెప్పాడు. అంటే ఇంక దొరికాక రేపు చేద్దాం, మాపు చేద్దాం, లేక ఎప్పుడో ఉపదేశం పొంది చేద్దాం అనుకోకుండా స్తోత్రము లభించగానే తక్షణం పారాయణం చెయ్యాలి. అటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం మీకోసం అందిస్తున్నాను. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసే ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణా ఋతుకర్త ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్యః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తండకోంసుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భః అదితేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథః తమోభేదీ ఋగ్యజుస్సామపారగः ఘనవృష్టిః అపాంమిత్రో వింధ్యవీథీప్లవంగమః ఆతపీమండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ
హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తమేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభుః ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకః అభవత్ తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య వృతోభవత్ అథ రవివరదం నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే యుద్ధకాండే 5,000 सर्गः.